నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కొత్తపేటలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్యపై గంజాయి అమ్ముకుంటారు, పోలీసుల చేత సొమ్ములు వసూలు చేయిస్తూ దోచుకుంటున్నారు, అదేవిధంగా పేకాడ క్లబ్లకు తెరతీశారు అనే వ్యాఖ్యలు చేశారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకు ఆ అవసరం లేదు. వ్యాపారవేత్త, విద్యా ప్రదాతగా ఆయనకు మంచి పేరు ఉంది. ఎవరో చెబితే విని ఆ వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు అని హితవు పలికారు. అలాగే మీడియా మిత్రులకు నిన్న కొత్తపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్లో ఒక మంచి మనిషిని ఎలా విమర్శించగలిగాడో నాకు ఆశ్చర్యం వేసింది. గతంలో మేమందరం నీతోనే ఫాలో అయ్యాం. అసలు పన్నెల్లిపల్లిలో ఒక కార్మికురాలు, ఒక శానిటరీ వర్కరు ఆ వీధిలో చిమ్మట్లేదనే దాని మీద నువ్వు పావుగంట మాట్లాడావంటే అది ఎంత హాస్యాస్పదమో నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇప్పుడు ఆ వర్కర్ని తీసేయడానికి మాట్లాడావా, లేకపోతే అసలు రోడ్లు చిమ్మేదానికి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పన్నెల్లిపల్లి చిన్న ఒక గ్రామంలో దాన్ని పెద్ద ఎక్స్పోజ్ చేసి మాట్లాడుతాం, అది మీకు తగిన మాట, అవమానకర విషయం అది. ఎందుకంటే పన్నెల్లిపల్లి ఒక్కరు పని చేయబోద్దానికి ఎవరు ఏం చేస్తారు? అక్కడ ఉన్న సెక్రటరీ పని చేయించుకోవాలి, లేదా అక్కడ మేస్త్రి ఉంటాడు, పని చేసుకుంటాడు. పరిసర నియోజకవర్గం చినగంజా మండలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలకే జనం రోడ్లపైకి రాలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. స్థానిక యూనియన్ బ్యాంక్ వద్ద నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం జనం లేక నిర్మానుషంగా ఉండటంతో మే నెలలో రావాల్సిన రోహిణి కార్తీ మార్చి నెలలోనే వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఎలా ఉంటాయో అని ప్రజలు అంటున్నారు. కర్లపాలెం మండలంలో మిర్చి సాగులో వైట్ మిర్చి వేసిన రైతులకు గిట్టుబాటు ధరలు ఉండటం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ రైతులు కోరారు. అందులో పాత నందాయిపాలెంలో ఉన్న చీరాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈసా గ్రెయిన్ రేటు బాగానే ఉంది, కానీ వైట్ మిర్చి రైతులకు మాత్రం సరైన ధర లేదని తెలిపారు. చీరాల శ్రీనివాస్ రెడ్డి, మాది పాతనందాయపాలెం విలేజ్ అండి. మేము ఒక అరెకరము ఏసా గ్రీన్లు వేసాము. ఏసా గ్రీన్లు 10-15 రోజుల క్రితం 670 రూపాయలు రేటు ఉంది, ఇప్పుడు 450 రూపాయలు ఉంది. ఇది ఒక గిట్టుబాటు పర్లేదు, కానీ అది అవతల వైట్లు తెలుపులు ఉన్నాయి. అది 370 రూపాయల నుంచి ఈరోజు 180 రూపాయలకు వచ్చింది. రైతులకి గిట్టుబాటు ధర లేదు. అందువల్ల గవర్నమెంట్ ఏదన్నా అవకాశం ఉంటే కల్పించుకుని గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా కోరుతున్నాం. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం ఎంవి రాజపాలెంలోని 10 మంది నిరుపేద మహిళలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా చీరలు అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతల సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుబాని, గంగిశెట్టి రమేష్, భూమా శ్రీనివాస్, షేక్ బహదూర్, షేక్ షాబీర్, రియాజ్ బేగ్, షేక్ ఖాదర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం కుల మతాలకు అతీతంగా నిరుపేదలకు సహాయం చేయటం కోసమే ఈ ఫౌండేషన్ స్థాపించాము. గత 4 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సేవ చేయటంలో మంచి తృప్తిని ఫౌండేషన్ సభ్యులు పొందుతున్నాము. మరి అంతేకాకుండా నిరుపేదల యొక్క ఆశీర్వాదాలు కూడా మేము పొందుతున్నాము. మా సభ్యులందరూ కూడా శుక్రవారం ఎప్పుడు వచ్చింది, పేదలకు సహాయం చేద్దామనేటువంటి దిశగా కొనసాగుతుంది అబ్దుల్ కలాం ఫౌండేషన్. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి శుక్రవారం మండలంలోని చెరుకుపల్లి జూనియర్ కాలేజ్ పరీక్ష సెంటర్ ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పరీక్ష హాల్ నందు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మనోధైర్యాన్ని కలగచేస్తూ పరీక్షా విధానాన్ని పరిశీలించారు. కాలేజ్ వాతావరణం, కాలేజ్ పరిసరాలను పరిశీలించారు. తదుపరి మండలంలోని కావూరు జూనియర్ కాలేజ్ ని సందర్శించడం జరిగింది. లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమని కర్లపల్లి వైద్యాధికారి గోపీనాథ్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న మిషన్ శక్తిలో భాగంగా స్థానిక ఎంవి రాజపాలెం ఉన్నత పాఠశాల యందు కిషోర బాలికలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి దేశాభివృద్ధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎస్ఐ ఎస్ రవీంద్ర మాట్లాడుతూ సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఆడపిల్లలు తగ్గిపోతున్నారు, అవి ఒకసారి అనలైజ్ చేశారు, ఎందువల్ల తగ్గిపోతున్నారు ఏంటి అని అనలైజ్ చేస్తే భారతదేశంలో తరతరాలుగా వస్తున్నటువంటి కొన్ని సాంప్రదాయాలు కానీ వాటి వల్ల కొంతమంది అందరూ చేస్తామని చెప్పము, కానీ ఎక్కువ మంది ఫిమేల్ చైల్డ్ మాకు వద్దు, ఫిమేల్ చైల్డ్ అని కనుక్కుంటున్నారు. తల్లి ఏజెన్సీ అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు డెలివరీ అయ్యేంత వరకు మనకు తెలియకూడదు అబ్బాయో, కానీ దానికన్నా ముందే తెలుసుకుంటున్నారు. ఈ తెలుసుకోవడం అనేది ఎక్కడ జరుగుతుంది? స్కానింగ్ సెంటర్స్. ఎక్కడ? స్కానింగ్ సెంటర్స్. ఇలాంటి ఎప్పుడైతే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ స్కానింగ్ చేయించుకోవాలా లేదా? పిల్లలు ఎలా ఉన్నారు, గ్రోత్ ఎలా ఉంది, కన్ఫర్మేషన్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, మాయ ఎలా ఉంది, ఇవన్నీ డైలీ ప్రాక్టీసెస్ ప్రతి 3 నెలలకి ప్రతి 2 నెలలకి అవసరం తగ్గట్టు చేయించుకుంటారు. అలా చేయించుకుంటున్నప్పుడు కొంతమంది ఇది అబ్బాయా అమ్మాయా అని తెలుసుకొని వాళ్ళ కుటుంబాలు ఈ ఆడపిల్లలని పురుటి నుంచి బయటికి రాకముందే చంపేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ఏంటంటే ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఏ విధంగా స్కానింగ్ సెంటర్లు నడుచుకోవాలి, తర్వాత ఎప్పుడు ఇలాంటి టెస్టులు చేయాలి అని కొన్ని రూల్స్. బాపట్ల జిల్లా చీరాల పెద్ద మసీదు వద్ద నిర్మించిన డ్రైనేజీపై ఏ విధమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఇటీవల ఒక వ్యక్తి అందులో పడిన ఘటన చోటు చేసుకుంది. పవిత్ర రంజాన్ మాసంలో ఒక్క పొద్దు ఉండే ముస్లింస్ నమాజ్ కి వస్తుంటారు. చెత్త తీసి పక్కన పడేశారు. ఈ డ్రైనేజ్ పై వెంటనే మూతను ఏర్పాటు చేయాలని దళిత బహుజన్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ కోరారు. అంటే ఒక కాలు ఏంటంటే లోతులో చచ్చుకోవడమా
ఇంకా అంత లోపు లేదు అంతేనా లోతు అంతే అంతే మేడం. అంటే ఒకటి అంటే ఒక కాలు ఏంటంటే లోతులో చచ్చిపోవడమా కానీ మూతలు వెంటనే వెయ్యాలి, మూతలు వెంటనే వెయ్యాలి, మూతలు వెంటనే వెయ్యాలి, మూతలు వెంటనే వెయ్యాలి, మూతలు వెంటనే మున్సిపల్ అధికారులు వెంటనే వెయ్యాలి, మూతలు వెంటనే వెయ్యాలి, దీని మీద మూతలు వెంటనే. ఆ కుటుంబం ఎందుకు రైతు సార్ ఎవరు సార్ రెస్పాన్స్ ఉన్నారు మూతులేండి సార్ అన్న ఇంక 108 చెట్టు సరిగ్గా బాగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.